చాలా రోజుల తర్వాత వచ్చాను కదా, ఏమనుకోవద్దు, కొంచెం బిజీ అయిపోయాను అనమాట, బ్లాగ్స్ అవి చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే వినాయకుడు కాబట్టి మంచిగా మళ్ళీ స్టార్ట్ చేయాలి కాబట్టి బ్లాగ్లు అయితే స్టార్ట్ చేస్తాం. సో మార్కెట్కి అయితే వచ్చాము వస్తువులు అవి కొనడానికి వినాయక చవితికి. సో ప్రజెంట్ మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది ఏంటనేది చూపిస్తాను. లేట్ చేయకుండా బ్లాగ్లో అయితే వెళ్ళిపోదాం, పదండి. మేము ఎన్ని బొమ్మలు చూసినా ఎక్కడ మాకు బొమ్మ దొరకలేదండి, అసలు చాలా టైం పడుతుంది. అయితే వచ్చేసాం మనందరం. సో ఫైనల్ ఏంటంటే బయట బ్యాక్ సైడ్ మీకు కనబడుతూ ఉంటుంది డెకరేషన్. సో మాల్ ఫుల్ డెకరేషన్లో బిజీగా ఉన్నారు. అసలు మా చెల్లి ఈరోజు ఏదో చెప్పిందంటే డెకరేషన్ చేయమని, అలా క్రెడిట్ అంతా దొబ్బేస్తుంటుంది అనమాట. సో సో మొత్తం డెకరేషన్ అయ్యాక మనందరం కలుద్దాం. ఎట్టకేళ్ళకి కొంచెం కష్టపడ్డాక ఫైనల్లీ మా డెకరేషన్ అయితే కొంచెం అయింది. సో చూడండి, మీకు బ్రీఫ్గా చూపిస్తాను ఎలా అయింది ఏంటనేది. మా డాడీ ఇంకా పాలు వెళ్ళి అది కడుతున్నారు. సో ఇది చూసారా మా పరిస్థితి, మా ఇంటి పరిస్థితి ఎలా ఉందో. మమ్మీ అన్నీ కడుతున్నారు. చూడండి మా చెల్లి గిన్నెలు తోముతుంది. సో మనం కూడా చాలా కష్టపడుతున్నాం అనమాట. సో చూసారు కదా, మొత్తం డెకరేషన్ అయితే కలుద్దాం. అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో పొద్దునైతే లేచుకో అందరం మంచిగా రెడీ అయిపోయింది. నేను కూడా ఇదిగోండి మా వినాయకుడు డెకరేషన్ కూడా అయిపోయింది. చూసారా మా వినాయకుడు, మట్టి వినాయకుడిని, పసుపు వినాయకుడు, ఇవి ప్రసాదాలు అనమాట. సో ఇవి చేస్తారు మా మమ్మీ. ఈ గజ్జికాయలు, తర్వాత దనపెట్టి అవన్నీ చెప్పి కొన్ని తర్వాత ఆరతి అని చెప్పి అవన్నీ చేస్తారనమాట మమ్మీ. సో ఇదిగోండి ఇప్పుడు పూజ అయితే ప్రజెంట్ స్టార్ట్ చేస్తాం, చాలా లేట్ అయిపోయింది. సో చూసారు కదా మమ్మీ కూడా ఈరోజు రెడీ అయిపోయారు. సో మా చెల్లి కష్టార్జితి అంటే నేను చేసిన సగం మొత్తం అది క్రెడిట్ దొబ్బేస్తారు అనమాట, ఏది చేయలేము మనం. ఇవ్వండి ఎలా ఆడుతుందో. నీట్గా చేయ పని, ఏం రావట్లేదు నీకు, నీట్గా చేయ పని. అలా కొన్నిసార్లు మీ చెల్లి అట్లా కాడుతుంది. ఓకేనా, చూసారా పని 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 చేత కాదు కానీ ఎక్కుతారు. ఎందుకు ఎక్కుతే ఫేస్ ఒకసారి చూపించమ్మా. వన్స్ ఇయర్ ఇచ్చి అది కూడా ఎక్కించడం రాలేదు. మా చెల్లి ఇంటర్ సెకండ్ ఇయర్కి వచ్చిందండి. ఇప్పుడు ఏంటంటే కళ కార్యక్రమం అనేది చేయాలి. అందరూ మంచిగా ఉండి మనం కూడా మంచిగా ఉండి ఇయర్ 10కి ఒకసారి మీరు చేసేస్తే మంచిగా ఉంటుంది. సో పూజ అనేది స్టార్ట్ చేసేద్దాం, మనం లేట్ అయిపోతుంది. సో చలో, నేను కొంచెం టెక్నాలజీలో కొంచెం ఫాస్ట్గా ఉంటాను అనమాట. మాకు పంతులు గారు టీవీలో ఉంటారు. సో పూజ అక్కడ జరుగుతుంటుంది మాకు. చూసారు కదా మా స్మార్ట్ టెక్నాలజీని వాడాలి ఫ్రెండ్స్. ఇప్పుడు టెక్నాలజీని వాడాలి. శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి మంత్రైః పూజయామి. కదా ఏ కారణం చేత వచ్చింది ఇవన్నీ కూడా మాకు వివరంగా తెలియదేవయ్యా అని శౌనకాది మహాములంతా కూడా సూతులు వారు అడిగారు. అప్పుడు గురువు గారు అయిన సూతులు వారు చెబుతారయ్యా చాలా మంచి విషయం. కర్పూర నిరాజనం సమర్పయామి. పూజ అయితే చాలా బాగా అయిపోయింది అనమాట మంది వినాయక చవితి. సో వ్లాగ్ కూడా మంచిగా వచ్చింది అనుకుంటున్నాను నేను. సో మీరే చెప్పాలి ఎలా వచ్చింది ఏంటనేది కామెంట్ చేయండి. సో ఇదిగోండి పూజ అయిపోయిన తర్వాత మా వినాయకుడు ఎలా చూసి ఎంత బాగున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే కిందకైతే వెళ్తాం అనమాట. కింద వినాయకుడు మా అపార్ట్మెంట్ కూడా కింద పెడతారు. మా మమ్మీ ఉండ్రాల దండ ఏదో చేస్తున్నారు. సో కిందకి వెళ్ళాక ఆ వినాయకుడిని కూడా చూద్దాం, సరేనా? చాలా ఉండ్రాల దండ చేస్తున్నారు అనమాట. చూడండి అది కూడా చూపిస్తా. కింద వినాయకుడు కూడా చూడడానికి వెళ్దాం మనం. సో చలో బే చేయండి మమ్మీ, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. నువ్వు ఏం చేయకుండా కూర్చోవు, అన్ని మేము చేసి పెడతాము, వెనకాల నుంచి క్రెడిట్ తీసుకో. సో అలాగే కొన్ని చెప్తారంటే ఆ నమ్మకూడదు అంతా మనమే చేసాం అనమాట. సో ఓకే చెప్తాను చూడు ఫ్రెండ్స్, కష్టపడి మా అన్ని నేను కత్తిని ఎరగొట్టారు. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ప్రాణం కన్నా ప్రేమించే కత్తిని ఎరగొచ్చారు మా అన్నయ్య. ఏమంటారు కామెంట్ చేయండి. కింద వినాయకుడి పూజ అయితే అయిపోయింది. అక్కడ కూడా కథ అది వినేసిన తర్వాత ప్రసాదం పెట్టారు మాకు. సో మా ప్రసాదం కూడా చాలా బాగుందన్నమాట. ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే 1 lakh శారీస్ దగ్గరికి అయితే వినాయకుడి దగ్గరికి వెళ్తాం. సో మా ఫ్రెండ్ పవన్ వెనకాల మోక్షిత్, ఇది ప్రసన్న అనమాట, మా బ్యాచ్లో అందగాడు అనమాట ఇదే. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం చదువుతాం. కానీ జనాలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో చూసారు కదా మామూలుగా అయితే లైన్ లేదు, వేరే లెవెల్గా ఉంది లైన్ అయితే. సో ఇదైతే సెట్ అనమాట మనకి 1 lakh శారీస్ వినాయకుడిది. జనాలు అయితే సో వెళ్దాం లోపలికి, చూద్దాం ఎలా ఉంది ఏంటనేది.
ఆ లోపల టెక్నికల్ ఇష్యూ అని చెప్పి అందరినీ బయటకు పంపించేశానండి. దర్శనం అయితే ఏం అవ్వలేదు మాది. ఫైనల్గా అయితే మన వినాయక చవితి అయితే అయిపోయిందండి. మీరు ఆల్రెడీ వ్లాగ్ చూసుంటారు. సో కొంచెం టైం సరిపోవట్లేదు వ్లాగులు చేయడానికి, ఎడిట్ చేయడానికి. సో మెల్లమెల్లగా వస్తాయి, చాలా దాచాల లోపల వస్తాయి, మెల్లమెల్లగా వ్లాగులు కన్సిస్టెంట్గా వస్తాయి. సో డో నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఛానల్. పక్కన బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోద్దు. ఈ వీడియో ఎలా ఉందని కామెంట్ చేయండి, లైక్ కూడా కొట్టండి. సో మళ్ళీ కొత్త వ్లాగ్స్తో కలుద్దాం. బాయ్.